దేవుడు నమ్మి బలిపీఠం మీదకి ఎక్కారు. కానీ రాను రాను తన జీవితం సాగిస్తున్నప్పుడు తన జీవితం సాగుతున్నట్టు సరైనటువంటి నిర్ణయాలు కుటుంబంలో తీసుకోలేకపోయాడు. సరైనటువంటి సలహాలు ఆరోగ్య పిల్లలకు చెప్పలేకపోయాడు. ఈరోజు చాలా మంది కుటుంబాలు పాడవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి, గొడవలాడుకోవడానికి, విడాకులు తీసుకోవడానికి కూడా వెనకాడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడికి ప్రార్థన, ప్రార్థన చేసి సరైనటువంటి తీర్మానాన్ని, నిర్ణయాలు తీసుకోవాలి. యాకోబు యొక్క కుటుంబం, ఇస్సాకు యొక్క కుటుంబం చూడండి. కేవలం తిండి మీద మాత్రం దృష్టి పెట్టారు. తన తండ్రి అయినటువంటి అబ్రహాము తన యొక్క మరణ దినంలో తీసుకున్న నిర్ణయాలు ఇస్సాకు తీసుకోలేదు. లోకంలో ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. పిల్లలు తొలిదినాలు పిల్లలు పెరుగుతున్నారు, బాధ్యతలు పెరుగుతున్నారు. ఒకవైపు విశ్వాసం తగ్గిపోతుంది, ఒకవైపు చుట్టాలు, బంధువులు, ఫంక్షన్లు అన్నిటి మధ్య మన విశ్వాసం చెక్కు చదవకుండా, చెక్కు చదవనటువంటి విశ్వాసం కలిగిన మీరు వాక్యం పెట్టించుకుని ప్రభు మా ఆరంభ దినాల్లో మా విశ్వాసం కాకుండా విశ్వాసం రానున్నటువంటి దినాల్లో మా యొక్క కుటుంబాలు పక్కన అనేక పర్యాయాలు ప్రభు ఇంటి మీద, వస్త్రాల మీద, ధనం మీద మా ఆత్మీయ ప్రయాణాలు పరిచయం కట్టబడుతుంది. కేవలం నీ ఆత్మీయ అపోస్తుల యొక్క బాధ మీద పరిచయం కట్టబడ్డని నడిపించింది. యేసయ్య నామమున ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.